ఎన్టీపీసీ యాజమాన్యం గత 30-40 సంవత్సరాల నుండి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మరి బూడిద అనేది ఒక స్కామ్ లాగా జరుగుతున్నది. కాబట్టి ఇలా ఎన్టీపీసీ యాజమాన్యం మరి ఇక్కడ రామగుండం ప్రాంతంలో మార్చి ఏప్రిల్లో టెండర్లు పిలవడం జరిగింది. టెండర్లు పిలిచిన వాళ్ళల్లో 45 నుంచి 50 మంది వరకు మరి వారిని టెండర్లో అవార్డు లెటర్ ఇచ్చి వారికి గిన్ని క్యూమీటర్లనే చొప్పున వాళ్ళకు అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లు ఇచ్చిన పాపాన వారి దగ్గర ఈఎండి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకొని మరి వారిని తూతు మంత్రం లాగా చేసి మరి కేవలము 3, 4, 5, 6 బడా కాంట్రాక్టులతోనే ఈరోజు బూడిద మరి తీయడం జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క బూడిదలో ఈ వచ్చిన వాళ్ళను సీరియల్ ప్రకారంగా అందరి కాంట్రాక్టులతోని తీయాలి. మరి ఆ రోజుల్లో వాళ్ళు టెండర్ పిలిచిన ఉద్దేశం ఏంటంటే గత 34 ఏళ్ళ నుంచి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి అయితేనేమి, ఇలా ఎన్టీపీసీ అయితేనేమి, తర్వాత ఆర్ఎఫ్స్ అయితేనేమి, ఎప్పుడైతే భూములు పోయిన వాళ్లకు, తర్వాత పేదవాళ్లకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు మాత్రమే ఒక ఉపాధి కల్పించే ఉద్దేశంతో చేయాలి తప్ప మరి అట్లా తూతు మంత్రంగా చేసి ఈరోజు మరి ఎన్టీపీసీలో ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు, కొంతమంది ప్రజాప్రతినిధులు ఉండవచ్చు, మరి వాళ్ళతో చేయించినప్పుడు వీళ్ళని టెండర్ ఎందుకు పిలిచినట్టు? కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైతే టెండర్ అవార్డు ఇచ్చారో అందరికీ సమానంగా ఎన్ని కిలోమీటర్లు ఇచ్చారో వాళ్ళ పద్ధతిలో చేయాలనేది మా టీఆర్ఎస్ డి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పేదవాళ్ళను గుర్తించాలి. ఇలా కులభేదాలు కాకుండా పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్లకు ఇవ్వాలి. మరి కొంతమందికే మిషన్లు అలాట్ చేసి మరి దానిలో కొన్ని లక్షల కుంభకోణం చేయడం జరుగుతున్నది. కాబట్టి యాజమాన్యం కనుక దాని మీద చర్య తీసుకోకుంటే మరి మేము మాత్రం మా పార్టీ పక్షాన మేము ముట్టడి చేస్తామనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇదంతా జరుగుతుంటే స్థానిక శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు కూడా ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వారి మీద చర్య తీసుకోవాలి. మరి ఈ యొక్క చర్య మీద మాత్రం మరి ప్రజాప్రతినిధుల బాధ్యత ఉంటుందనేది యొక్క సందర్భంగా తెలియజేస్తూ మేము మా పార్టీ పక్షాన ఎన్టీపీసీ బూడిద మీద న్యాయం జరిగేంత వరకు అంచెలంచెలుగా పోరాడతామనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి యాజమాన్యంకు మరి ఏం తొత్తో యజమాన్యమే బినామీలాగా మరి ఇక్కడ ఉన్న కొంతమంది బడా నాయకులుగా మరి చలమని అవుతున్నారు. దాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తామనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం.